ప్రియులరా, ఈ దినమందు యేసుక్రీస్తు ప్రభు సెలవులో పలికిన 7 మాటలు ప్రసంగించుట కొరకు మొదటి మాట నా సాటి సహకారి శ్రీమతి బి నిర్మల రాణి గారు వచ్చి దేవుని వాక్యమునందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొడుతూ మనందరం ఎవరైతే వాక్యం చెప్తున్నారో వారిని ఎంకరేజ్ చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వాక్యానికి సమయం ఇద్దాం. అందరికీ మరణాత. ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి వందన మరణాతలు. అలాగే పెద్దమ్మ గారికి, జానయ్య గారికి, అత్తమ్మ గారికి, మావయ్య గారికి కూడా నా వందన మరణాతలు. అలాగే ప్రభు నామమును కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒక్కసారి మరణాత మరణాత మరణాత. అలాగే ఈ శుభ శుక్రవారపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని వందనాలయ. యేసయ్య, ఈ రోజున మొట్టమొదటి మాటగా యేసయ్య ధ్యానించుచుండగా యేసయ్య మీరు తోడుగా ఉండమని అడుగుచున్నానయ్యా. యేసయ్య నాకున్న యేసయ్య నాలోని ధైర్యాన్ని మీరే తీసుకొని రమ్మని అడుగుచున్నాను ప్రభా. నేను కాదు తండ్రి, మీరే వారితో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. యేసయ్య వచ్చిన బిడ్డల్ని మీరే దీవించండి అయ్యా. యేసయ్య వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. యేసయ్య వారి యొక్క ప్రతి ఒక్కరి ప్రభ మనస్సును, ఆలోచన, ప్రాణాత్మ, దేహమును వారి స్వాధీనంలో ఉంచుకొని మీ మాటల వైపు మా మనస్సు త్రిప్పుకొని సంపూర్ణమైన 7 మాటలు ధ్యానించి వాటిని మా గుండెల నిండా నింపుకొని ఇక్కడ నుండి వెళ్ళుటకు మీరు కృప చూపించండి అయ్యా. యేసయ్య మీ ఆత్మ చేత, మీ వాక్యము చేత మమ్మల్ని నింపుమని నజరేయుడైన యేసు నామము పేరట అడుగుచూ వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి 2026 సంవత్సరంలో పూర్తి కావస్తుంది. 2026 సంవత్సరంలో మరి మనము గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఎన్ని గుడ్ ఫ్రైడేలు మనం దాటిపోయి ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిందిగా ఉంటున్నాము. ఎంతోమంది ఇంకా ఈ లోకంలో పడిచెడి తిరిగిపోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాము. ఎంతోమంది సిలువను చేరలేక ఉన్నారు. ఎంతోమంది దూరం నుంచి చూసేవారు ఉన్నారు. కానీ దగ్గరకు వచ్చి అసలు యేసు ప్రభు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, యేసు ప్రభు ఎందుకు గాయాల పాలవ్వాల్సి వచ్చింది అని ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. 100లో 1 మంది మనకు కనపడుచు ఉన్నారు. అందుకే యేసయ్య అంటూ ఉన్నాడు, యెహోవా ఉత్తముడని మీరు దగ్గరకు వచ్చి రుచి చూచి తెలుసుకొనడి అని దేవుని లేఖనములు మనకు చెబుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఉదయకాల సమయమున దేవుడు మొదటి మాట మాట్లాడడానికి నన్ను మీ ముందుంచిన దేవాతి దేవుడు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా యేసు ప్రభువారు పలికిన మాటలు ఎంతో శ్రేష్టమైనవిగా మనము ఆలోచన చేసుకోవాలి. చిన్నపిల్లలైనటువంటి వారు ఉంటే వారు అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉంటే వారి మాటల్ని తల్లి అయినటువంటి వారు ఏం చేస్తుంటారంటే వారి మాటలని రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎవరైనా చనిపోతే వారి చివరి మాటలను ఏం చేస్తూ ఉంటారు, వారి బిడ్డలైనటువంటి వారు నా తండ్రి ఆస్తులు ఎక్కడ దాచిపెట్టారు అని వారి చెవులు ఇలా పెట్టి వింటూ ఉంటారు. అలాగే యేసు ప్రభు వారు, ఈ లోకమును సృష్టించిన యేసు ప్రభు వారు పలికిన చివరి మాటలు ఎంత శ్రేష్టమైనవో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము చదువుకుందాం. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరు క్షమించమని చెప్పాను, ఆమేన్. దేవుడు ఎవరిని గురించి తండ్రిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు? సిలువ వేసిన వారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారంటే క్షమించమని
యేసయ్యని ఎవరైతే ఉమ్మివేసిన వారు ఉన్నారో, ఎవరైతే అవమానపరిచిన వారు ఉన్నారో, ఎవరైతే యేసయ్యను కొట్టిన వారు ఉన్నారో, సిలువ వేయమని కేకలు వేసినటువంటి వారు ఉన్నారో, వారి కోసం యేసయ్య తండ్రిని ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు మొట్టమొదటి మాటలో ప్రార్థన చేస్తూ క్షమించమని ఎందుకు పలికాడో తెలుసా? ఈ లోకంలో దొరకనిది ఏదైనా ఉందంటే క్షమించబడింది ఏది ఈ లోకంలో దొరకదు. అందుకని యేసయ్య ప్రార్థన చేస్తూ క్షమించుము అని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు వారు ఈ లోకమునకు రావడానికి గల కారణం మనుషుల యొక్క పాపములను క్షమించడానికి, మనుషుల పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. అందుకే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యెహోవా యేసుక్రీస్తు ప్రభు కోసం వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు మాట ఏంటి అంటే క్షమించుము అనే మాటకు మొట్టమొదటిగా చెప్పి ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడైన యేసయ్య మొట్టమొదటిగా క్షమించు అని అంటూ ఉన్నాడు. ఎవరైతే యేసయ్య ద్వారా మేలులు పొందారో, ఎవరైతే రాళ్ళను రొట్టెలుగా మార్చి ఇచ్చారో, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యేసయ్యని అంటే రాళ్ళతో కొడుతూ ఉన్నారు, దుమ్ము ఎత్తిపోస్తూ ఉన్నారు, ఆయనకి వ్యతిరేకముగా మాట్లాడుచున్నారు. వారే యేసయ్యను ఏం చేయమంటున్నారు? సిలువ వేయము అని అంటూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తున్నారు. నిజంగా వారికి తెలియదా? తెలుసు కదా. యేసయ్య నా కోసం ఎన్నో మేలులు చేసి ఉన్నాడు. యేసయ్య మా కోసం నీళ్ళను ద్రాక్షరసముగా మార్చి ఉన్నాడు. యేసయ్య ఎంతోమందికి ఆహారం లేకపోయినప్పటికీ కూడా రాళ్ళను రొట్టెలుగా మార్చి వారికి ఇచ్చి ఉన్నారు. వారందరూ కూడా యేసు ప్రభువును సిలువ వేయము అని కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఎంతో బాధపడుతూ సిలువలో ఏమని పలికారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తున్నారు. అలాగే మనము కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి, యేసయ్యా మేము చేసిన పాపములను క్షమించుమని ప్రతిరోజు కూడా ఆదివారం వచ్చి అందరూ మోకాలేసి ప్రార్థన చేస్తారు. కానీ 2 రోజులు అయిన తర్వాత ఏం చేస్తారు? యథావిధి ఏం పని మళ్ళీ పాపములు మనం చేస్తూనే ఉంటాం. అప్పుడు దేవుడు ఎంత బాధపడతాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంక మీదట పాపములు ఒప్పుకొని ఇంక మీదట పాపము చేయను అని దేవుడి దగ్గర మోకాలేసి పశ్చాత్తాపము పడితే యేసయ్య మన పాపములను క్షమిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి సమాధుల గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక సమాధి పైన ఏమి రాసిందంటే మంచి పోరాటము పోరాడితివి, అలాంటివి కొన్ని సమాధుల పైన రాసి ఉంటాయి. అలానే తను నడుచుకుంటూ పోతూ ఉంటే అక్కడ ఏమని ఉందంటే నేడు నేను రేపు నువ్వు అని రాసి ఉందంట. అప్పుడు ఆయన గుండె జల్లు అందంట. ఏంటి ఈరోజు నేను రేపు నువ్వు అని రాసి ఉందేంటి, ఈ దొంగ సచ్చినోడు ఏంటి ఇలా రాశాడు అని అనుకున్నాడంట. అనుకొని ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉండగా ఫర్గివెన్ అని ఒక సమాధి పైన రాసి ఉందంట. ఫర్గివెన్ అంటే దాని అర్థం ఏంటి అంటే క్షమించబడెను అని అర్థం. క్షమించబడెను అని అర్థం. తను మంచిగా ఆలోచన చేసి ఏమనుకున్నాడంటే, నేను సమాధిలో పెట్టక మునుపు నేను చేయవలసింది ఏదైనా ఉందా అని ఆలోచన చేశాడంట. మనమైతే ఏం ఆలోచన చేస్తాం? తిట్టుకుంటాం ఫస్ట్. ఎందుకు ఈయన ఇలా రాశాడు అది ఇది అని చెప్పి తిట్టుకుంటాం. కానీ అతను మంచిగా ఆలోచించి ఏం చేశాడంటే, నేను గోతిలో పెట్టకముందు, నేను చనిపోకముందు నేనేమన్నా చేయాలా అని ఆలోచన చేశాడంట. అప్పుడు తనకి ఏం గుర్తొచ్చింది? నేను చనిపోకముందు నా పాపములు యేసయ్య ద్వారా క్షమించబడాలి అని చెప్పి ఆలోచన చేసుకొని ఏం చేశాడు? యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశారు? యేసయ్యా నన్ను క్షమించయా అని ప్రార్థన చేశాడంట. అలాగే మనమును కూడా ఎవరో తిట్టారని
వాళ్ళ గురించి మనం అట్లా చెప్పకూడదు. కానీ ఎవరైనా ఏదైనా తిట్టినా, మనకి ఏదైనా బాధ వచ్చినా ఫస్ట్ మనం ఏం చేయాలి? యేసయ్య దగ్గర మోకాళ్ళని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని ఇదా ఇది అని చెప్పి అసలు మనం ఎప్పుడూ అలా అనుకోకూడదు. అలాంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. ఏమని నేర్చుకోవాలి? మనం ఒక మాట వన్నా వాళ్ళు తిరిగి మన ఒక్క మాట కూడా మనం అనట్లేదు అని చెప్పి, దేవుడి బిడ్డలు ఇలాగ ఉంటారు అని చెప్పి దేవునికి మనం ఘనత తెచ్చేవారిగా ఉండాలి. కానీ దేవునికి బాధపరిచే వారముగా మనం ఉండకూడదు. మనం యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నన్ను క్షమించు అని ప్రార్థన చేసి మరలా ఆ పాపంలో మనం చేస్తూ ఉంటే యేసయ్య ఎంత బాధపడతాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి ఆ తప్పులు మనం ఎన్నటికీ కూడా చేయకూడదు. గుడ్ ఫ్రైడేని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? గుడ్ ఫ్రైడేని ఎందుకు జరుపుకుంటాం మనం? గుడ్ ఫ్రైడేని ఎందుకు జరుపుకుంటాము అంటే, యేసు ప్రభువారు మన కోసం చనిపోయారు కాబట్టి మనం గుడ్ ఫ్రైడేని జరుపుకుంటాం. ఎవరైనా మనం పొద్దున్నే రెడీ అయ్యి వస్తూ ఉంటే ఎవరైనా ఆపి, అమ్మా ఈరోజు నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు అని అంటే నువ్వేం చెప్తావు? గుడ్ ఫ్రైడే ఈరోజు, అందుకే నేను చర్చికి వెళ్తున్నా అని చెప్తావు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటారు అని అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు మీరు? యేసు ప్రభువారు నా కోసం చనిపోయారు. యేసుక్రీస్తు వారు మా పాపములన్నిటినీ క్షమించాడు. నేను చేసిన పాపములు, నేను చేసిన దోషముల వల్ల నా యేసయ్య చనిపోయాడని మనం చెప్పాలి. అంతేగాని పొద్దున్నే నువ్వెక్కడ దొరికేవరా నాకు, నేను చర్చికి వెళ్తుంటే నా దారిలో వచ్చి ఇట్లా అంటున్నావేంటి అని మనం అనే క్రైస్తవులుగా మాత్రం మనం ఉండకూడదు. ఎవరైనా ఏదైనా అడిగితే మనం వారికి సమాధానము చెప్పేవారముగా ఉండాలి. తప్పిపోయిన కుమారుడు ఎన్ని తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? పిల్లలు ఎంత తప్పులు చేసినా వారిని క్షమిస్తారు, మరలా తిరిగి దగ్గరకు తీసుకుంటారు. అలాగే మన యేసు ప్రభువు కూడా మనం ఎన్ని పాపములు చేసినా, ఎన్ని దోషములు చేసినా, ఏమి చేసినా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ఒక్కసారి యేసయ్యా నేను చేసిన తప్పులయ్యా క్షమించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాటిని క్షమిస్తాడు. యేసయ్యా నేను చేసిన పాపలన్నీ క్షమిస్తున్నాను కదా, తప్పు చేసి మరలా దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు అని అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలి? ఇది ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే మరలా ఇంకా ఆ పాపము చేయకూడదు. అంతేగాని దేవుడు క్షమిస్తాడులే, మనం ఈ పాపం చేసిన దేవుడు క్షమిస్తాడులే, ఏం కాదులే, ఈ పాపం చేయొచ్చు, చేసిన తర్వాత దేవుడి దగ్గర మోకరిస్తే ఆయనే క్షమిస్తాడని కూడా మనం ఎన్నటికీ కూడా అనుకోకూడదు. అలాంటి వారముగా మనము ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనములో ఏమని ఉంటుంది? మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల తండ్రి మీ అపరాధములను కూడా క్షమించడు. మీరేం చేయాలి? ఫస్ట్ మీ శత్రువులు కానీ మీకు విరోధముగా ఉన్నవారిని కానీ ఏం చేయాలి? మీరు క్షమించాలి. మీరు క్షమించినట్లయితేనే మీ తండ్రి మీ అపరాధములను కూడా, మీరు చేసిన పాపములు కూడా క్షమిస్తాడు. మీరు క్షమించకుండా ఉంటే యేసు ప్రభువారు ఎన్నటికీ కూడా మీ అపరాధములను క్షమించడు. చెప్తారా ఇంకొకసారి గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అని? బయట ఎవరైనా అడిగితే చెప్తారా? ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? మన కోసం యేసయ్య చనిపోయారు, మన పాపముల కోసం అని చెప్పాలి. చెప్తారా? అలా చెప్పే వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి సంతోషపరిచే వారముగా మనం ఉండాలి. అంతేకాని దేవుని అవమానపరిచే వారముగా మనం ఎన్నటికీ కూడా ఉండకూడదు. దేవుడి చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామముకు లెక్కలేని వందనాలు ప్రభువా. యేసయ్యా, మొదటి మాటగా ప్రభా నాతో మా అందరితో మాట్లాడిన దేవా మీకే వందనాలు. యేసయ్యా, మిగతా 6 మాటలు కూడా ఇప్పుడు మాట్లాడుచు ఉండగా యేసయ్యా
వారిలో మీరే ఉండండి ప్రభా, మీరే ఉండి మాట్లాడమని అడుగుచున్నాను. వారిలో ధైర్యాన్ని నింపే మీరు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒక్కసారి మరణాత.